యోగ సంప్రదాయములలో వైజ్ఞానిక శాస్త్ర ప్రభావము. పురుషోత్తమ ప్రాప్తి యోగ కేంద్రము, అమ్మ మిషన్, పెదకాకాని వారు, యోగ అధ్యాపకుల, యోగ సాధకుల భావాలను ఇంకొకసారి పరిశీలన చేయడం కోసం గాను ఈ సమస్యను చర్చాపూర్వకంగా తమ ముందు ఉంచుతున్నాం. మనం ప్రస్తుతం 21వ శతాబ్దంలో 2 దశాబ్దాలు పూర్తి చేసుకున్నాం. 3 దశాబ్దంలోకి అడుగుపెట్టబోతున్నాం. అటువంటి పరిస్థితుల్లో యోగశాస్త్ర సాంప్రదాయములు అనబడేటువంటివి కాలానుగుణంగా మార్పులు పొందుతున్నాయా, పొందక్కర్లేదా? పొందాలంటే వాటికి కావలసినటువంటి ప్రామాణికమైన ప్రణాళిక ఏమిటి అనేదాన్ని ప్రశ్నించుకోవాలి. ఈ ప్రశ్న అవసరమా అని అడగవచ్చు. దీనికి పునాది యోగతత్వోపనిషత్తులోనే చెప్పబడింది. యోగో హి బహుధా బ్రహ్మన్ భిద్యతే వ్యవహారతః అని చెప్పడం జరిగింది. ఓ బ్రహ్మ, యోగం అనేది వ్యవహారములో అనేక రకాలుగా వేరై ఉంటున్నది అనే విషయానికి యజుర్వేద కాలంలోనే ఈ వైవిధ్యానికి పునాది వేయడం జరిగింది. వేసి యోగతత్వోపనిషత్తు అనబడేటువంటిది హఠయోగము, మంత్రయోగము, లయయోగము, రాజయోగము అని 4 రకాలైనటువంటి ప్రధాన యోగ సాంప్రదాయాల గురించి చెప్పింది. అదే విధముగా శుక్ల యజుర్వేదం అనబడేటువంటిది మనకు కర్మయోగము, జ్ఞానయోగము అనే 2 సాంప్రదాయాలను, తారక యోగము, అమనస్క యోగము అనే మరి 2 సాంప్రదాయాలను వేర్వేరు ఉపనిషత్తుల్లో చేర్పడం జరిగింది. వీటన్నిటి ఆధారంగానే తర్వాత కాలంలో యోగ విధానాలు రూపొందాయి. ఈ యోగ విధానాలన్నీ కూడా అప్పుడు ఉన్నటువంటి కాలానికి తగ్గట్టుగా ఏర్పడ్డవే. ఆయా కాలానుగుణంగా యోగ విధానాల్లో కూడా మార్పు చేర్పులు చేసుకుంటూ వచ్చారు. ఆ విషయం అవసరము అనేటువంటి దాన్ని మనకు ఈ మధ్యకాలంలో కొన్ని ఉదాహరణలు సూచిస్తున్నాయి. ఉదాహరణకు అరవిందుల వారు ఇంటిగ్రల్ యోగా అనేటువంటి ఒక విధానాన్ని ప్రవేశపెట్టి ఆ ఇంటిగ్రల్ యోగా అనబడేటువంటి దాని గురించి చెప్పేటప్పుడు ఉన్నటువంటి యోగ విధానాలన్నింటిలోనూ కూడా ఏది మంచిదో దాని ప్రకారముగా తీసుకొస్తాము అనేటువంటి విధానాన్ని పూర్ణయోగం అనే పేరుతో తీసుకుని వచ్చారు. అదేవిధంగా మనకు మాస్టర్ సివివి అని పేరు పెట్టినటువంటి కంచుపాటి వెంకటస్వామిరావు అనేటువంటి ఆయన ఒక ప్రత్యేకమైన ప్రయోగం చేసి గతంలో ఉన్నటువంటి యోగ విధానాలు ఏవి కూడా మనకు పనికిరావు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక కొత్త యోగము అవసరము అనేదాన్ని ప్రయత్నం చేసి వారు భృక్తరహిత తారక రాజయోగము అనేటువంటి ఒక యోగ విధానాన్ని ఏర్పరిచారు. అదే విధముగా 1911 నుంచి 2006 వరకు ఉన్నటువంటి వేదాద్రి మహర్షి అనేటువంటి ఆయన మనకు యోగా ఫర్ మోడర్న్ ఏజ్ అనేటువంటి ఒక పేరుతో సింప్లిఫైడ్ కుండలిని యోగా అనబడేటువంటి దాన్ని ప్రతిపాదన చేశారు. ఎందుకు ఈ పరిణామాల్లో వస్తున్నటువంటి రహస్యం? వ్యవహారం మారుతోంది, జీవనశైలి మారుతోంది. కానీ మానవుని యొక్క అనుభవం, మానవుని యొక్క శరీర నిర్మాణం, మానవుని యొక్క అనుభూతులు, మానవుని యొక్క మనస్సు, మానవుడు చేరవలసిన గమ్యము, వాటిలో మార్పులు లేవు. వయస్సు మీరుతున్న కొద్దీ ఒకే శరీరానికి వేరువేరు రకాల కొలతలతో బట్టలు మనం మార్చుకుంటున్నట్టుగానే అదే రకంగా మనం కూడా యోగశాస్త్ర విధానాల్లో ప్రత్యేకించి ఆధునికమైనటువంటి కొన్ని విధానాలను మనం తప్పనిసరిగా సరిపోల్చి చెప్పవలసి ఉంది. ఈ ఆధునిక విధానాలన్నింటినీ కూడా సమన్వయం చేయగలిగేటువంటి భావం ఏదైనా ఉన్నట్టయితే దాన్నే మనము విజ్ఞాన శాస్త్రము అని పేరుతో పిలుస్తున్నాం. ఈ ప్రపంచం అంతా కూడా ఒక సృష్టి. ఈ సృష్టిలో మానవుడు కూడా ఒక భాగమే.
మానవుడు విద్యల్లో ఉత్తమమైనటువంటి అధ్యాత్మ విద్య నేర్చుకున్నాను అని చెప్పేసి చెప్పుకున్నాడు. ఈ అధ్యాత్మ అనేటువంటిది శరీరంలో ఉందా, విశ్వంలో ఉందా, ఆకాశంలో ఉందా, అంతరిక్షంలో ఉందా, ఇంకా ఎక్కడుంది అనే ప్రశ్న వేసుకున్నప్పుడు దీన్ని విజ్ఞాన శాస్త్రరీత్యా పరిశీలన చేసేటప్పుడు ఈ సృష్టి మొత్తంలో కూడా ఉన్నవి 3 పూర్ణాంకాలు ఉంటాయి. 1 ద్రవ్యరాశి, 2 శక్తి, 3 శూన్యము. ఈ ద్రవ్యరాశి, శక్తి, శూన్యము అనే వాటి ఆధారంగానే యోగ విధానాలన్నీ కూడా గతం నుంచి ఈరోజు వరకు ఏర్పడుతూనే వచ్చాయి. ద్రవ్యరాశి అనేటువంటిది వస్తు, ద్రవ్య, రూప, గుణ, నామములు కలిగినటువంటిది. ఇది కేవలము కూడా వికారమునకు సంబంధించినది. ఆకార, వికార, నిరాకారములకు సంబంధించినది. ఇది దేహము లేదా శరీరము అని చెప్పేసి పిలువబడేటువంటి స్థూల శరీరం అని చెప్పేసి పిలువబడుతూ అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయమైనటువంటి 5 కోశములకు, జాగ్రత్త, స్వప్న, చైతన్య, సుషుప్తి అనేటువంటి 3 అవస్థలకు సంబంధించినటువంటిది. ఇదంతా కూడా కేవలం స్థూలమైన యోగమే. హఠయోగము మొదలైనవన్నీ కూడా ఈ విధానం కిందకే వస్తాయి. ఇవి అభ్యాస ప్రధానమైనటువంటివి. ఇక్కడ వీటిలో ద్రవ్యరాశి మాత్రమే ప్రధానమైనటువంటి అంశంగా ఉంది. ద్రవ్యరాశి అన్నిటికంటా కూడా అధమాధమమైనది. ఇక దాని తర్వాత స్థాయిలోకి వస్తే శక్తి. ఈ శక్తి అనబడేటువంటిది వాయువు ద్వారా తెలియబడుతోంది, మనసు ద్వారా అర్థం చేసుకోబడుతోంది. వాయువు, మనస్సు రెండూ కూడా రూపము లేనటువంటివే. కానీ వాయువు ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా తెలియబడుతోంది, మనస్సు ఆలోచన ద్వారా తెలియబడుతోంది. ఆ కారణం చేత వాయువుని, మనస్సుని కంట్రోల్ చేసినట్టయితే, నియమించినట్టయితే మనం శక్తి యొక్క తత్వంలోకి వెళ్ళవచ్చు. అంతేకాకుండా ఈ శక్తి అనబడేటువంటిది వాయువు ద్వారానే మూలాధారం దగ్గర నుంచి సహస్రారం వరకు పనిచేస్తోంది అనేటువంటి ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు ఈ శక్తి యొక్క స్వరూపాన్ని, ఈ శక్తి యొక్క లక్షణాన్ని మనం అవగాహన చేసుకోవడంలోనే మనకు కుండలిని సాంప్రదాయానికి చెందినటువంటి యోగం అనేటువంటిది ప్రాథమికంగా వచ్చింది. కుండల్యేవ భవేచ్ఛక్తి అని యోగ కుండలి ఉపనిషత్తు చెబుతోంది. ఆ కుండలియే శక్తి. ఆ కుండలి అంటే ఏమిటి? మనం ఆధునిక సైన్స్ పరిభాషలో చెప్పాలంటే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అని చెప్పేసి పిలువబడేటువంటి 3 ఏవైతే ఉన్నాయో ఈ 3 కలిసి ఉన్నటువంటి స్థితినే కుండలి అని చెప్పేసి పిలుస్తాము. ఎక్కడైతే ద్రవ్యరాశి, శక్తి, శూన్యము అనేటువంటివి శూన్యములో ఒదిగి ఉన్నాయో దానినే కుండలి అని చెప్పేసి పిలుస్తాము. అంటే మనకు శక్తి ప్రధానమైనటువంటి ధ్యానము కానీ, యోగము కానీ ఏదైనా ఉంటే అది ద్వితీయ స్థాయికి చెందినటువంటి యోగముగా మనం గుర్తించాలి. ఇకపోతే 3వది శూన్యము. ఈ శూన్యము అనబడేటువంటి దాని గురించి ఆధునిక ఫిజిక్స్, ముఖ్యంగా క్వాంటమ్ ఫిజిక్స్ మొదలైనటువంటివన్నీ కూడా శూన్యం యొక్క ప్రాముఖ్యతను గురించి విశేషంగా చెప్తున్నాయి. ఏ యోగ విధానం అయితే శూన్యాన్ని లక్ష్యంగా పెట్టుకొని శూన్యాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తుందో ఆ యోగ విధానము అత్యుత్తమమైనటువంటి యోగము. అటువంటి స్థితిలో మనస్సు సహజ స్థితిలో, విశ్వస్థితిలో, ఆనందమయ స్థితిలో, పరబ్రహ్మ స్థితిలో ఉంటుంది. అదే పరిపూర్ణమైనటువంటి అచలమైనటువంటి స్థితి అని చెప్పేసి కొన్ని గ్రంథాల్లో మనకు వర్ణించబడింది. కాబట్టి యోగ సాంప్రదాయాల్లో ఏదీ కూడా అభ్యాసంతో కూడుకున్నప్పుడు అది ద్రవ్యరాశిని కానీ, శక్తిని కానీ దాటిపోవటం లేదు. మరి అటువంటప్పుడు సహజమైనటువంటి ఒకనొక స్థితిని పొందాలి అంటే శూన్యమును ఆరాధన చేయాలి. శూన్యము యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఈ శూన్యము అనబడేటువంటి దాని గురించి మనకు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఆధునిక వైజ్ఞానిక శాస్త్రవేత్తలందరూ కూడా విశేషమైనటువంటి అభిప్రాయాలు కూడా చెబుతున్నారు. ఈ శూన్యం అనబడేటువంటిది ఈ మొత్తం ద్రవ్యరాశి అంతా కూడా అంతరించిపోగా, శక్తి తరంగాలన్నీ కూడా అంతరించిపోగా, కాంతి తరంగాలన్నీ కూడా అంతరించిపోగా, శబ్ద తరంగాలన్నీ కూడా అంతరించిపోగా ఏ స్థితి అయితే ఉంటుందో ఆ స్థితిని మనం శూన్యము అని చెప్పేసి పిలుస్తాము. ఆ శూన్యమును లక్ష్యముగా చేసుకొని, ఆ శూన్యమును ఉపాధిగా చేసుకొని, ఆ శూన్యము ద్వారా అపరిమితమైనటువంటి తత్వముతో సమన్వయం చేసేటువంటి యోగ విధానం ఏదైతే ఉంటుందో అది ఉత్తమమైనటువంటి యోగ విధానంగా మనం పరిగణించవలసి ఉంటుంది.
అటువంటి ఉత్తమమైనటువంటి యోగ విధానాన్ని మనం ఇంతవరకు రూపొందించుకోగలిగామా? ఆ ప్రశ్న వేసినట్టయితే దీనిలో అనేక ప్రయత్నాలు జరుగుతూ వస్తున్నాయి. వాయువును అనుసంధానపరుచుకొని బ్రహ్మరంధ్రం వరకు తీసుకువెళ్ళడం, అక్కడి నుంచి తుర్యాతీత స్థితి వరకు తీసుకువెళ్ళడం, అది ఒక పద్ధతిగా చెప్పబడింది. అదేవిధంగా మనస్సు అనేటువంటిది ఆలోచనలతో కూడుకున్నటువంటిది కాబట్టి ఈ మనస్సు యొక్క ఆలోచనలు నిర్వహించడం ద్వారా మూలమును శూన్యమును చేరడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఒక పద్ధతిగా చెప్పబడింది. కానీ ఈ పద్ధతులన్నీ కూడా ఇంకా పూర్తిగా ఫ్లూయిడ్ స్టేట్లోనే ఉన్నాయి. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించాలి. ద్రవ్యరాశితో చేసేటువంటి ఆధారమైన యోగ విధానాలు ఏవైతే ఉన్నాయో అవి అధమమైనవి అని, శక్తి కేంద్రంగా చేసేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి మధ్యమమైనవని, ఇకపోతే శూన్యము ప్రధానంగా చేసేటువంటివి అవి ఉత్తమమైనటువంటి యోగ విధానాలని మనం గమనించవలసి ఉంటుంది. ఎందువలంటే ఈ రోజుల్లో యోగం అనబడేటువంటిది కేవలం నేర్చుకుంటున్నారు. నేర్చుకున్న తర్వాత మేమేదో అనుభవం పొందుతున్నాం అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ దాన్ని సమన్వయం చేసుకోవాలి అంటే ద్రవ్యరాశి కంటా సూక్ష్మమైనటువంటిది శక్తి, శక్తి కంటా సూక్ష్మమైనటువంటిది శూన్యము. ఎవరైతే శూన్యము యొక్క స్థితిని అర్థం చేసుకుంటారో, ద్రవ్యరాశిని శక్తిలోను, శక్తిని ద్రవ్యరాశిని శూన్యములోను లయం చేస్తారో, అప్పుడు పరిమితత్వం నుంచి అపరిమితత్వంలో లయమయ్యి ద్వంద్వజాలస్య సంయోగో యోగ ఉచ్యతే అని చెప్పేసి యోగ శిఖోపనిషత్తులో చెప్పిన సూత్రం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తిరిగి సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి వైజ్ఞానిక శాస్త్రపరంగా మనం యోగ విధానాలను అర్థం చేసుకొని వ్యాఖ్యానం చేసుకొని ఆచరణలోకి తీసుకురావాలి. ఈ ఆసనము, ముద్ర, బంధము, ప్రాణాయామము ఇవన్నీ కూడా కేవలము అధమ స్థితికి చెందినవే. వీటిల్లో రెండవ స్థితికి వచ్చేసరికి ధ్యానము, రాజయోగము, అమనస్కము ఇటువంటివన్నీ మధ్యమ స్థితికి చెందినవి. దీనికంటా పైన స్థితికి చెందినటువంటిది కేవలం మౌనము. కాబట్టి మౌనము ద్వారా మౌనమును అర్థము చేసుకొని శక్తిని మౌనములో సమన్వయము చేసి మౌనము ద్వారా శూన్యమును చేరడానికి ప్రయత్నం చేయాలి. అది ఉత్తమమైనటువంటి యోగ విధానంగా సైన్స్ ప్రకారంగా కూడా రుజువయ్యేటువంటిది. దీనివల్ల మనకు కనబడుతున్నటువంటి ఒక అపరిమితమైనటువంటి వైవిధ్యంతో కూడుకున్నటువంటి ఒక అనేకంగా కనపడుతున్నటువంటి ఒక ద్వంద్వమయమైనటువంటి గుణాలతో కూడుకున్నటువంటి ఈ దృశ్య ప్రపంచం నుంచి ఏదీ కానటువంటి అన్నీ అయినటువంటి అన్నింటా ఉన్నటువంటి అన్నింటినీ నిర్వహిస్తున్నటువంటి ఆ శూన్యమును చేరడానికి సరైనటువంటి మార్గం అవుతుంది. అటువంటప్పుడు ఎవరైతే ఆ శూన్యము యొక్క స్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారో అదే సరి అయినటువంటి యోగ లక్ష్యం అవుతుంది. ఆ శూన్యము యొక్క విధానాన్ని మౌనము ద్వారా చేరడానికి ప్రయత్నం చేస్తారో అదే సరి అయినటువంటి యోగ విధానం అవుతుంది. అది వైజ్ఞానిక పరంగా కానీ, సృష్టిపరంగా కానీ, అంతరిక్ష పరంగా కానీ సమానమైనటువంటి స్థితి కలిగినటువంటిది.